ఇప్పుడు ఇది ఏది చేయాలనేది హోటల్కి ఇవ్వాలా, లేకపోతే మ్యూజియం చేయాలా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగా దాన్ని పెట్టాలా, లేకపోతే స్పిరిచువల్ సెంటర్ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, ఇంకోటి ఏది చేయాలన్నా కూడా మెయింటెనెన్స్ తో కూడుకోదు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఊరికే దాని అక్కడ పెడితే అట్లా వదిలేటే కుదరదు, అది డైరెక్ట్ గా సీ బ్రిడ్జ్ తగలేదు కాబట్టి ఆ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఆ మెయింటెనెన్స్ దృష్టిలో పెట్టుకోవాలి, ఆ లొకేషన్ శానిటీ దెబ్బతినకుండా చేయాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందుకే ఇంత డిలే అయింది. ఎందుకు అయిందంటే దాన్ని అందరూ మెచ్చుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి, డిలే అవుతుంది. ఓకే, సింహాచలం ప్రసాదంలోని నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. సింహాచలం ప్రసాదం పులిహారలోని నష్టపడ్డది. అది అంటే చూసే ఎక్కడ వాళ్ళు భక్తులు ఎక్కడ వాళ్ళని కూడా ఏ ఊరు అనేది అనౌన్స్ చేయలేదు సార్. ఈ రోజు విపరీతంగా ట్రోల్ అయింది. దాని మీద ఈవో గాని సంబంధిత అధికారులు గాని స్పందించలేదు. కనీసం పోలీస్ కంప్లైంట్ ఇస్తే రేపు పొద్దున అటువంటి తప్పుడు ప్రచారమైనా అవుతుంది. మరి దేవుడు కార్యక్రమాలు ఈరోజు మంచి రోజు అటువంటివన్నీ ఈ విధంగా చేస్తున్నారు. ఏమైనా స్పందించాడు? ఇప్పుడే వైసీపీ వాళ్ళు కూడా దాని మీద ఏం స్పందించారు? అదే అదే వాళ్ళకి ఇటువంటి వాళ్ళ కోసం చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు దొరుకుతాయి. దాని మీద మీరు చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వెంటనే నేను ఈఓని ఎక్స్ప్లెనేషన్ అడిగాను. అది యాక్చువల్ గా ఈఓ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, ఒక ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళు ఏదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వార్న్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరీ ఆ విధంగా చేశాడు అని చెప్పేది వాళ్ళు చెప్పింది. తర్వాత దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం నత్త అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాని కండిషన్ వేరేగా ఉంటుంది, వేరే దాన్ని అంత అయిపోయినాక ప్రసాదంలో తెచ్చి పెడితే ఒకలాగా ఉంటుంది. సరే, ఇటన్నిటికంటే ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకయ్యట చేశావంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ప్రసాదం కౌంటర్ దగ్గర నాకు మీ వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ యాటిట్యూడ్ అప్రోచ్ నాకు నచ్చలేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను చేశాను. అంటే ఇట్లా మీరు అన్నట్టే ఈరోజు ఒక పర్వదినం, ముక్కోట ఏకాదశి, వేలాది మంది భక్తులు వస్తా ఉన్నారు, ఈ సమయంలో ఇటు చేస్తే తప్పు కదా అని అడిగితే, అందుకే కదా నేను డిలీట్ చేశాను, దాన్ని నేను తీసేశాను, కాబట్టి ఇక అది లేదు, నేను ఈరోజు దర్శనానికి వస్తాను, నాకు జాతకం చూసుకోవడానికి కూడా మళ్ళీ చెప్పాడంట. మళ్ళీ ఆయన వాళ్ళతో వస్తారని చూశారు వాళ్ళు, ఆయన రాలేదు. వస్తే నేను చెప్పాను నిజంగా కానీ తప్పు అయ్యి ఆయన కావాలంటే చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పాను. అయితే అతను ఏంటంటే అతను మధ్యనే మళ్ళీ నేను డిలీట్ చేశాను చెప్పాడు. మీరు చెప్పాలి ఉందో లేదు, మరి ఇంకా ఉందా? అది వాళ్ళు తెలిసింది. ఇప్పుడు ఈరోజు వస్తారన్నారంట టెంపుల్ కి, మళ్ళీ చూస్తారని వస్తే చూసుకోవడాలని. కావాలని చేశాను, నేను డిలీట్ చేశాను కూడా చెప్పాడు మళ్ళీ. అది అందుకే మాట్లాడు చెప్పి నేను ఇది కూడా చెప్పాను. ఒకవేళ అది అతనే చెప్పాడు కాబట్టి